ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ మాట సైన్యం ఎందు, ముఫ్తజా కొమైనీ ఉన్నాడు, బతికే ఉన్నాడని చెప్పేటటువంటి బ్యాచ్ మాట కూడా ఐఆర్జీసీ వెందు. ఐఆర్జీసీని ఎవరు నడుపుతున్నారో తెలియదు. ముఫ్తజా కొమైనీ బయటకు వస్తే తప్పించి వాళ్ళు అతని మాట వింటారు, మిగతా ఎవరి మాట వినరు. వాళ్ళ ద్వారా వాళ్ళ యాక్టివిటీ వాళ్ళు నడుపుతున్నారు. మొన్న పుజారియా క్షేత్రం మీద దాడి ఏం కాదని ప్రభుత్వం చెప్తుంది, కానీ ఐఆర్జీసీ వాళ్ళే చేశారన్నటువంటి తేలుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ఇజ్రాయెల్ దుబాయ్కి ఇచ్చినటువంటి బీమ్ అటాక్ మిషన్ అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో సరికొత్తది. కేవలం ఒక రౌండ్కి $3 మాత్రమే ఖర్చు అవుతుంది. దారిలో ఉన్నాయన్నీ బూడిదైపోతే ఒక రేస్ రిలీజ్ అవుతుంది అనమాట. భారతదేశానికి కూడా ఇస్తానంటుంది. ఐరన్ డోమ్లో కీలకమైనటువంటి వెపన్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్కి యుఏఈకి ఇచ్చింది, అది వాడటం ద్వారా ఇరాన్కి సంబంధించిన తాజా దాడిని ఆపుకోగలిగింది దుబాయ్.